నాగుల చవితి ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? నాగదేవత సంతానకారకుడు. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. పురుష వీర్యం నందు ఉండే సంతానోత్పత్తి కారకములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి. అందుకే సుబ్రహ్మణ్య స్వామి నామాలలో వంశాభివృద్ధి కారకాయ నమః అని ఒక నామం ఉంటుంది. మన దేవతలలో చాలా మంది నాగులను ఆభరణాలుగా ధరిస్తారు. శ్రీ మహావిష్ణువు దగ్గర ఆదిశేషుడు, శివయ్య మెడలో వాసుకి, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నడుముకు పాము వడ్డానంలాగా ఉంటుంది. ఈ అమ్మవారి నడుముకు వడ్డానంగా ఉండే పాము పడగను చూస్తే రాహుకేతువుల దోషాలు తొలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సర్ప స్వభావం రెండుగా ఉంటుంది. ఒకటి మనలోని చెడును ఆవహించి ఉంటుంది, ఇంకొకటి మన ఉద్ధరణకు ఉపయోగపడుతుంది. శ్రీ మహావిష్ణువుకు పాన్పుగా ఆదిశేషుడు ఉంటాడు. అదే స్వామికి వాహనంగా గరుత్మంతుడు ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి సర్ప స్వభావంగా ఉంటాడు, కానీ ఆయన వాహనం నెమలి. ఒక దగ్గర అమ్మవారు నకులేశ్వరిగా అంటే ముంగీసగా దర్శనమిస్తుంది, మరొక దగ్గర అమ్మవారు నాగులను వడ్డానంలాగా ధరించి ఉంటుంది. ఇక్కడ ఆదిశేషుడు గరుత్మంతుడు ఆగర్భ శత్రువులు. నాగులు నెమలి కూడా శత్రువులు. ముంగీస పాము కూడా శత్రువులే. మనలోని గుణాలను చెడుకు ఉపయోగిస్తామో లేదా మంచికి ఉపయోగిస్తామో అనేది మన మనసును బట్టే ఉంటుంది. నాగుల చవితి నాడు నాగులను పూజించి ఆహారంగా పాలు మొదలైన వేయటం వలన నాగదోషాలు తొలగి సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మహావిష్ణువు, మహాశివుడు మరియు అమ్మవారుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం.